అహ్మదాబాద్ విమాన ప్రమాదం భారీ నష్టాన్ని మహా విషాదాన్ని మిగిల్చింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం AI-171 కాసేపటికే కూలిపోయింది. మేఘానీనగర్ అలాగే ఘడాసర్ క్యాంప్ ప్రాంతంలో ఈ విమానం కూలిపోవడంతో అక్కడ భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే దట్టమైన పొగ ఆ చుట్టుపక్కల ప్రాంతాలను కమ్మేసింది. ఫ్లైట్ రాడార్ 24 ప్రకారం విమానం 625 అడుగుల ఎత్తులో ఉండగా ఒక్కసారిగా సిగ్నల్స్ కోల్పోయింది. సరిగ్గా మధ్యాహ్నం 1:39 సమయంలో విమానం ఒక చెట్టును ఢీకొట్టి కుప్పకూలిపోయింది. ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానంలో 242 మంది ప్రయాణికులు, 2 పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నారు. ప్రయాణికుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. అలాగే మొత్తం ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ జాతీయులు, 7 పోర్చుగీస్ జాతీయులతో పాటు ఒక కెనడా వాసి కూడా ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రమాదం నుంచి ఏ ఒక్కరూ బతికి బయటపడలేదు. విమానంలో ఉన్న వారెవరూ బతికి ఉండే అవకాశం లేదని అహ్మదాబాద్ సిపి జ్ఞానేంద్ర సింగ్ మాలిక్ స్పష్టం చేశారు. మరో విషాదం ఏంటంటే ఈ విమానం నేరుగా బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కూలింది. దీంతో అందులో ఉన్న 20 మంది వైద్య విద్యార్థులు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా ప్రమాదంపై నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బోయింగ్ విమానానికి 2 ఇంజన్లు ఉన్నా ఎలా కూలిందనేటటువంటి అనుమానాలు. విమానం టేకాఫ్ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఏకంగా 2 ఇంజన్లు ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా అరుదు. అయితే విమానం టేకాఫ్ సమయంలో అన్ని ప్రోటోకాల్స్ పూర్తి చేస్తారు. అలాంటిది టేకాఫ్ అవ్వగానే కూలిపోవడం ఆశ్చర్యంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. విమానం కూలేటటువంటి సమయంలో ఒక ఇంజన్ ఆన్లో ఉందని కొందరు పైలట్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విమానం కూలేటటువంటి సమయంలో రికార్డ్ అయినటువంటి వీడియోలో ఇంజన్ శబ్దం స్పష్టంగా ఉందని పైలట్లు వాదిస్తున్నారు. ఒకసారి మనం ఆ విమానం కూలుతున్న సమయంలో అక్కడ ఇంజన్ సౌండ్ ఏ రకంగా వినిపించిందనేది, ఎందుకంటే ఇది ఈ ప్రమాదం విషయంలో చాలా కీలకమైన అంశంగా మారబోతోంది. ఇంజన్లు పూర్తిగా ఫెయిల్ అయితే ఆ విమానానికి సంబంధించినటువంటి అక్కడ వచ్చినటువంటి ఆ సౌండ్ ఎలా రికార్డ్ అయిందనేది చాలా కీలకంగా ఉంది. ఒకసారి ఆ దృశ్యాలు కూడా ప్రసారం చేయండి ఆడియోతో పాటు. पूरा ही गया हुआ है, कोई बात मतलब इस बार कितनी चाहिए पूरा ही गया हुआ है, कोई बात मतलब इस बार कितनी चाहिए ఈ వీడియో ఆడియో చాలా కీలకంగా మారింది. ఇప్పుడు దీనిపైన దర్యాప్తుకు సంబంధించి విమానం కూలే సమయంలో రికార్డ్ అయినటువంటి వీడియోలో ఇంజన్ శబ్దం చాలా స్పష్టంగా ఉందని పైలట్లు వాదిస్తున్నారు. ఒకవేళ 2 ఇంజన్లు ఫెయిల్ అయితే ముందే తెలుస్తుందని, సడన్గా సమస్య ఎలా వస్తుందని కూడా అంటున్నారు. ఒక్క ఇంజన్ పనిచేసినా బోయింగ్ ప్రయాణం పూర్తి చేయగలుగుతుందని పైలట్లు చెబుతున్నారు. ఫుల్ కెపాసిటీ ఉన్నా సరే ఒక్క ఇంజన్ సామర్థ్యంతో బోయింగ్ అనేది టేకాఫ్ ల్యాండింగ్ చేయగలదని కూడా చెబుతున్నారు. విమానం బ్లాక్ బాక్స్ స్వాధీనం చేసుకుని విశ్లేషిస్తే గానీ అసలు కారణం తెలిసే అవకాశం లేదంటున్నారు. బ్లాక్ బాక్స్లో అన్ని రికార్డ్ అయ్యి ఉంటుంది. దీన్ని ఒక్కసారి ఆ టైల్ దగ్గర ఇది ఉంటుంది. అయితే టైల్ భాగం ధ్వంసమైనట్టుగా మనకి ఎక్కడా కనిపించట్లేదు, కొంత బాగానే ఉంది. ముందు భాగం పూర్తిగా ధ్వంసమైనట్టుగా కనిపిస్తోంది. సో అక్కడ అది ఎటువంటి ప్రమాదం జరిగినా సరే బ్లాక్ బాక్స్ అనేది సేఫ్గా ఉండేలా దాన్ని రూపొందిస్తారు. సో బ్లాక్ బాక్స్ సేఫ్గా ఉన్నట్లు DGCA అధికారులు కూడా గుర్తించారు. రేపటిలోగా ఈ బ్లాక్ బాక్స్కి సంబంధించి విశ్లేషిస్తే కారణాలు తెలుసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. అంటే ఏ కారణంతో ప్రమాదం జరిగిందనేది ఆ విశ్లేషణ తర్వాత చాలా వరకు ఆధారాలు లభించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశాన్ని నేను చెప్పబోతున్నాను ఇప్పుడు. మేడే 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 అంటూ పైలట్లు ATCకి ప్రమాద సంకేతం పంపడానికి, ఇలాంటి ప్రమాద సంకేతాన్ని చాలా ప్రమాదం ఉన్నప్పుడు మీ సహాయం మాకు కావాలి అన్నప్పుడు ఈ సంకేతాలు పంపిస్తారు. సో ఈ సంకేతాలు ATCకి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి వెళ్ళింది. ప్రమాద సంకేతం పంపడానికి కారణాలు బ్లాక్ బాక్స్ మాత్రమే విప్పగలదు అనేది కూడా ఇక్కడ నిపుణులు చెబుతున్నటువంటి మాట. అయితే ప్రమాదం వెనుక, బోయింగ్కి సంబంధించినటువంటి ప్రమాదం వెనుక
ఏం జరిగి ఉంటుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మేడే బోయింగ్పై అనుమానాలు, ఎందుకంటే ఈ ప్రమాదం వెనుక ఏం జరిగిందనేది ఒక్కసారి మనం చూద్దాం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ బోయింగ్ పైన అనేక అనుమానాలు ఉన్నాయి. గతంలో ఎన్నో ప్రమాదాలు, హైడ్రాలిక్ లీక్స్ కానీ ఫ్లాప్ మాల్ ఫంక్షన్స్ ఉన్నట్లు కానీ దీనికి ఈ బోయింగ్ విమానంలో గుర్తించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే పలుమార్లు బోయింగ్ 787 డ్రీమ్ లైనర్స్ విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి. సో ఇక్కడ ఈ బోయింగ్ పైన అనుమానాలు చాలా ఉన్నాయి. దీని తయారీలో కొంత నిర్లక్ష్యం వహించారు. ఫ్యూయల్ కన్జంప్షన్ తక్కువ ఉండేలా, తక్కువ ఫ్యూయల్తో ఎక్కువ దూరం ప్రయాణం చేసేలా దీన్ని రూపొందించడంలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. ఆ లోపాలు సరిదిద్దలేదు అనేటటువంటి వాదన కూడా వినిపిస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటికే పలుమార్లు బోయింగ్ 787 డ్రీమ్ లైనర్స్ విమాన సర్వీసులు అందువల్లనే, అంటే ఇక్కడ అనేక సాంకేతిక లోపాలు తలెత్తడంతో రద్దు చేసిన సందర్భాలు ఉన్నాయి. బోయింగ్ 777, 787 డ్రీమ్ లైనర్స్ మోడల్స్ విషయంలో బోయింగ్ షార్ట్ కట్స్ అవలంబిస్తోందని విజిల్ బ్లోయర్ శామ్ సెలోఫర్ గతంలోనే దీనిపైన ఆరోపణలు చేశారు. ఇతను బోయింగ్ ఇంజనీర్ కూడా. ఈ బోయింగ్ విమానంలో ఇలాంటి కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయనేది ఒక విజిల్ బ్లోయర్ గతంలోనే బయటపెట్టినటువంటి సందర్భాలున్నాయి. ఇలా రాజీ పడటం వల్ల ప్రమాదాలు జరుగుతాయని కూడా ఆయన చెప్పారు. క్వాలిటీ చెక్ చేయకుండానే అంతా ఓకే అన్నట్లు ఇంజనీర్లపై ఒత్తిడి తీసుకొస్తున్నారనేటటువంటి ఆరోపణ కూడా వినిపించింది. 400 బోయింగ్ 777 విమానాలు, 1000కి పైగా డ్రీమ్ లైనర్స్ విషయంలో రాజీ పడ్డారని ఈ విజిల్ బ్లోయర్ శామ్ సెలోఫర్ గతంలోనే ఆరోపించినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2019 నుంచి చూస్తే చాలా అనుమానాలు పెరుగుతూ పోతున్నాయి. బోల్టును నట్లు సరిగా బిగించకపోవడం, ఫ్యూయల్ లైన్స్ సమస్యలు, లూజ్ సీట్స్, వేగంగా విమానాల డెలివరీ కోసం కాస్త రాజీ పడుతోంది అనేటటువంటి ఆరోపణలు ఈ బోయింగ్ పైన వస్తున్నాయి. బోయింగ్ 787 తయారీలో తక్కువ క్వాలిటీ టైటానియం ఉన్నటువంటి ఆరోపణలు, ఎందుకంటే ఈ విజిల్ బ్లోయర్ చాలా అంశాలు బయట పెట్టారు. మరి ఆ ప్రమాదానికి ఇక్కడ మనం విశ్లేషిస్తున్న వాటికి అదే కారణమా అంటే సరిగ్గా చెప్పలేం. కానీ ఇందులో లోపాలు ఉన్నాయన్న విషయం మాత్రం గతంలోనే బయటపడింది. అనేక సందర్భాల్లో కూడా విషయం ఏంటంటే అనేక సందర్భాల్లో రద్దయింది. ఈ విమానాలు రద్దయిన సందర్భాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. టైటానియం ఈ క్వాలిటీలో ఉపయోగిస్తారు. ఈ టైటానియం కానీ అల్యూమినియం వాడుతున్నారంటూ, తక్కువ క్వాలిటీ వాడుతున్నారంటూ 2 సంస్థలపై ఇటలీ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ కూడా ఆదేశించింది. ఈ తయారీలో వాడుతున్నటువంటి వాటిపైన ప్రధానంగా క్వాలిటీ లేని వాడుతున్నారు అనేటటువంటిది వీళ్ళపైన ఉన్నటువంటి ఆరోపణ. యునైటెడ్ ఎయిర్లైన్స్ కింద ఓ బోయింగ్ 787 ఒక్కసారిగా ఆల్టిట్యూడ్ కోల్పోయి కిందికి దిగింది. విచారణలో ఇంజన్ సమస్యలు గతంలోనే బయటపడ్డాయి. ఈ ఏడాది జనవరిలో మరో విమానానికి ఇలాంటి సమస్య కూడా ఎదురైంది. 2021లో బ్రిటిష్ ఎయిర్వేస్ విమానం లండన్లో ప్రమాదానికి గురైంది. నోస్ గేర్ సమస్య, డౌన్లాక్ ఆ పిన్ను సరిగ్గా ఇన్స్టాల్ చేయకపోవడంతో ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఓవర్ హీట్ కారణంగా ఇథియోపియా విమానం లండన్ హీత్రూ విమానాశ్రయంలో ప్రమాదానికి గురైంది.